నాకు కూడా చెప్పరా? ఏ ఊర్లో ఉన్నారు? ఎందుకు వెళ్ళారు? హనీమూన్కి వచ్చామే. మధ్యలో నువ్వెందుకని నిన్ను తీసుకురాలేదు. నేను మా నాన్న కోసం వచ్చాను. చూశాను, నాకు మా అమ్మని చూడాలనిపించింది. అవును, అందుకే వచ్చాను. శిఖరం శిఖరం మాట్లాడావా? నేనెందుకు మాట్లాడతాను? నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. మమ్మల్ని మాట్లాడమని చెప్పేది నువ్వే, మాట్లాడొద్దనేది నువ్వే. నువ్వు మాత్రం పక్కకు పోయి మాట్లాడొస్తావు. తెలిసినప్పుడు తెలియనట్టు అడగడం దేనికి? ఏమన్నాడు? మీరేమనుకుంటున్నారు? ఏమంటాడు? ఏమీ అనుండడు. వాడేం చెయ్యాలనుకుంటున్నాడో అదే చేస్తాడు. ఒకసారే చెప్తాడు, ఒక మాట మీదే ఉంటాడు. ఉంటారు. ఇంతకీ ఏమన్నాడని ఆ రుసరుసలు? ఊరు మారేసరికి మాట మారింది, ఎగతాళైపోయింది. హనీమూన్కి వెళ్ళారట. నవ్వండి. నా బాధ మీ అందరికి నవ్వులాటగా ఉంది కదూ? నవ్వులాట కాకపోతే ఏంటమ్మా? నీకు కావాల్సిందేంటి? గౌతమి కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండడమే కదా. ఇప్పుడు ఈశ్వర్ దూరంగా వెళ్ళింది ఎందుకు? బిడ్డని క్షేమంగా తీసుకురావాలనే కదా. బిడ్డతో పాటు గౌతమిని కూడా కాపాడుకోవాలి. దేవుడి మీద పంతం పట్టి వెళ్ళాడు. ఆ కాపాడుకునేదేదో కళ్ళ ముందే కాపాడుకుంటే ఆనందం వేరేగా ఉంటుంది కదా. మనకు ఆనందమేనమ్మా, కాని గౌతమికి ఈశ్వర్ చెప్పింది నిజమే కదా. మన కళ్ళ ముందే ఉంటే మన జాలి చూపులతో మాటలతో మనమే గౌతమిని చావుకు మరింత దగ్గర చేస్తాం. దూరంగా తీసుకెళ్లి మంచి పని చేశాడు. నాకెందుకు నా బిడ్డ గెలుస్తాడనే నమ్మకం ఉంది. వాడు గౌతమిని తీసుకొస్తాడు, ఈ ఇంటి వారసుని తీసుకొస్తాడు. ఈ ఇంటి వారసుని తీసుకొస్తాడు. గౌతమి, ఏమైంది గౌతమి? మీరు అక్కని అలా ఏడిపించడం నాకేం నచ్చలేదండి. అలా అనకపోతే అను ఫోన్ చేస్తూనే ఉంటుంది. తప్పే ఉంది, అక్కయ్య బాధ అక్కయ్యకు ఉంటుంది కదా. గౌతమి, అది బాధపడుతుందని నాకు తెలుసు. తన బాధలు పంచుకోవాలనుకుంటే మనం అక్కడే ఉండేవాళ్ళంగా. ఇలా ఒంటరిగా తీసుకురావడం ఎందుకు? అను ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయకు. అక్క ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎలా ఉంటానండి? ఉండాలి. ఒకవేళ లిఫ్ట్ చేసినా మనం ఇక్కడున్న విషయం చెప్పొద్దు. నీకు డెలివరీ అయ్యే వరకు అన్ని అవాయిడ్ చేయి. ఇలా దాక్కుని వెతకాల్సిన అవసరం ఏముందండి? అందరి మధ్య పడిన బాధలు మర్చిపోయావా? నువ్వు భయపడి అను భయపడి అసలు ఎందుకు టెన్షన్? ఇప్పుడు నువ్వు ఉన్న కండిషన్కి నీకు ఇది కరెక్ట్ ప్లేస్. నేను చెప్పిన మాట విను. ఎవరి ఫోన్లో అటెంప్ట్ చేయొద్దు. ఎవరికి మనం ఇక్కడున్న విషయం చెప్పొద్దు. నా బిడ్డను నాకు దూరం చేశారు, నా సంతోషాన్ని నాకు దూరం చేశారు. కనీసం ఎలా ఉందో పరామర్శించడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు.
ఏంటక్కా ఒంటరిగా బాధపడుతున్నావు? ఆయన చూడు, గౌతమిని దూరంగా తీసుకెళ్లారా? దాని కడుపులో నా బిడ్డ ఉందిగా. నా బిడ్డ ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాలని నాకుండదు. కనీసం ఫోన్లో కూడా మాట్లాడనివ్వడం లేదు. సరే, బావగారి మనసులో ఏముందో ఆయన వద్దు అని చెప్పాక మళ్ళీ ఆయనకి ఫోన్ చేయటం ఎందుకు? నువ్వు ఫోన్ చేయాల్సింది బావగారికి కాదక్కా, గౌతమికి. అదా? ఆయనే మాట్లాడకపోతే అదెందుకు మాట్లాడుతుంది? నువ్వు చేసి చూడక్కా. ఫోన్ లాక్కుని మరీ కట్ చేస్తుంటే చేసి ప్రయోజనం ఏముంది? ఫోన్ చెయ్యొద్దని నాకు చెప్పినట్టే మాట్లాడొద్దు అని దానికే చెప్పుంటారు. ఆయన మాట కాదని గౌతమ్ మాట్లాడుతుందా? ఏం మాట్లాడుతుంది? గౌతమిని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావక్కా. బావగారు ఎన్ని చెప్పినా నువ్వు ఫోన్ చేసావంటే ఫోన్ తీయకుండా ఉండదు. బావగారి భయం ఏంటి? వాళ్ళెక్కడున్నారో అడుగుతామనే కదా. అవేమీ అడక్కు. ఎలా ఉన్నావు ఏంటి అని మాత్రమే అడుగు. మనకు కావాల్సింది అదే కదా. అంతవరకే మాట్లాడు చాలు. నువ్వు ఫోన్ చేయక్క. మాట్లాడుతుందంటావా? ఫోన్ చేస్తే కదక్క తెలిసేది నీ బాధ ఏంటి, అక్కడ గౌతమి ఎలా ఉందో, బావగారు ఎలా చూసుకుంటారో, బిడ్డ ఎలా ఉందో. ఇదే కదా. అంతవరకు మాట్లాడు చాలు. మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది చెప్పు? నువ్వు ఫోన్ చేయ ముందు తీసుకొస్తాను. అక్క చెయ్యక్క. హలో అక్క. ఎంత బాగా చూసుకున్నానే నిన్ను. ప్రేమగా ఒక తల్లిలాగా చూసుకున్నాను కదా. ఒక్క ఫోన్ కూడా చెయ్యాలని లేదా? నాతో ఒక్క మాట కూడా మాట్లాడాలని లేదా నీకు? ఊరు దాటగానే పోతే పోయింది దరిద్రం అనుకున్నావు అంతేనా? అక్క అదేం లేదు. సరేలే, నీకు అవసరం లేకపోయినా నాకు అవసరం ఉంది కదా. మీరెళ్లారు, మీతో పాటు నా బిడ్డను కూడా తీసుకెళ్లారు. ఎలా ఉన్నావు? నా బిడ్డ ఎలా ఉంది? టైంకి మందులు వేసుకుంటున్నావా? సరిగ్గా తింటున్నావా? అన్నీ నేను చూసుకుంటానని తీసుకెళ్లారు. ఆయనకేం తెలుసని కన్నారా, కాన్పు చేశారా? నువ్వేం మాట్లాడవే? ఎలా ఉన్నాడు నా బిడ్డ? అంత బాగానే ఉందక్క, కానీ ఒకే ఒక్క లోటు. లోటా? నాకు తెలుసు. ఆడ మనిషికి చెప్పుకోగలిగినవి కొన్నుంటాయి, చెప్పుకోలేనివి కొన్నుంటాయి. తోడుగా నన్నైనా తీసుకుపోకుండా వెళ్లారు. నీకు లోటు జరిగిందంటే నా బిడ్డకి లోటు జరిగినట్టే. చెప్పు, ఏ విషయంలో లోటు జరిగింది? ఆయన అమ్మ నాన్న లేని లోటు తీర్చగలుగుతున్నారు, కానీ అనసూయ లేని లోటు తీర్చలేకపోతున్నారు అక్క. ప్రేమకి నిలువెత్తు రూపం నువ్వక్క. ప్రేమ బాధ పెడుతుంది, సంతోషాన్నిస్తుంది, ఏడిపిస్తుంది, నవ్విస్తుంది. ఏం చేసినా అందులో ఏదో తెలియని ఆనందం ఉంటుంది. ఆయన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు, కానీ నీలాగా
ప్రేమగా కోపడ్డం ఆయనకు చేత కావటం లేదు. నువ్వు లేని లోటు క్షణక్షణం కనిపిస్తుంది అక్క. చాలే, అంత బాధపడుతూ అక్కడ ఉండడం ఎందుకు? వచ్చి నువ్వు వచ్చేసావంటే నీ వెనక ఆయన వచ్చేస్తారు. ఆయనకు చెప్పకుండా ఎలా వస్తానక్క? అదే నిజమేలే. పోనీ ఎక్కడున్నావో చెప్పు, నేనే వచ్చి తీసుకొస్తాను. అక్క అది పోనీ ఏ ఊరు నుంచి టికెట్ బుక్ చేయమంటావో చెప్పు, బుక్ చేస్తాను. ఊటీ నుంచి కొడైకెనాల్కి బుక్ చేయవే. మీరా? ఫోన్ చేయొద్దని చెప్పానా? మీకు చేయొద్దన్నారు గాని దాని కాదుగా. మోహం పగిలిపోద్ది. ఫోన్ పెట్టేయ్. ఆయన తీసుకున్నారు. ముందు గడ్డి కడుపులోకి తోసేసి ఆ తర్వాత మెల్లగా నెవరేస్తుంది. నీ వాలకం చూస్తుంటే పళ్ళెం కూడా తినేట్టున్నావు. ఆకలి అవుతుంది బామ్మ. ఎవరా నీకు బామ్మ? కోపం మీద కొట్టానంటే గింగిరాలు తిరుగుతావు. అవునరా, మీ అమ్మ ఎవరు? అది ఎక్కడుంటుంది? ఇన్ని సంవత్సరాలు నువ్వేడున్నావు? ఇప్పుడు ఈ కొంపను ఎత్తుక్కుంటూ ఎందుకొచ్చావురా? ముందు సంగతి తెలియాలి నాకు. అవన్నీ ఇప్పుడే చెప్పలేను, నన్ను అడగొద్దు. నీ బాబు అదే ఆ ముదనష్టపోడు సోంబేరు మూర్తి గారు ఎక్కడున్నాడు? ఆ నిండి పంపించాడా? నేనే ఎల్లునే ఎత్తుక్కుంటూ వచ్చా. మా గొప్ప పని చేసావు. ఇంట్లోకి రాగానే తన్ని తగలేయడం ఎందుకా అని ఊరుకున్నాను. చూడు, నిన్ను మేపడం నా కొడుకు వల్ల కాదు, నీ అయ్యి దగ్గరికి పా. నువ్వు ఈ బావులో దూకమన్నా దూకుతాను. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాను. యారా, బెదిరిస్తున్నావా? నువ్వు దూకడం కాదు, నువ్వు నీ అయ్య కలిసి కట్టకట్టుకుని కృష్ణల్లో దూకండి. పీడ విరగడైపోద్ది. చిన్న పిల్లని పెట్టుకొని అట్లా అనకూడదు, పాపం.
ఎవరిదిరా పాపం? అది చేసింది ఆ కుబేరమూర్తి గాడు. ఆడిని వదిలిపెట్టి మా నెత్తి మీద కూర్చుంటానంటావేంట్రా? నేను నెత్తి మీద కూర్చోను బామ్మ, నేల మీద కూర్చుంటాను, ఇంకా మంచం మీద కూర్చుంటాను. సంతోషించాంలే, తెలివితేటలకేమీ కొదవలేదు. నిన్ను చూస్తుంటే నీ అబ్బలక్షణాలన్నీ వచ్చినట్టున్నాయి. ఏరా, మీ అయిన మాట్లాడంగానే నోరు పడిపోయిందేంటి? ఊళ్ళమ్మడి తిరిగి ఊరుకోకుండా కంటుంటే మా బాబే అని ఎత్తుకోవడానికి ఇదేం ధర్మసత్రం కాదురా. చూడు, నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ సంచి భుజాన్ని తగిలించుకొని బయటికి బా. బామ్మ ప్లీజ్ బామ్మ. చూడు, పీచు లేదు నీచు లేదు. ఈ మంగళగిరి దగ్గర నీ పప్పులుడుకో. నాకెవ్వరూ లేరు, ఎక్కడికి వెళ్ళమంటావు? ఎవరు లేకపోవడం ఏంట్రా? మీ ఐఫోన్ నుంచేగా నువ్వు ఫోన్ చేసింది. ఇంతలోనే పోయాడా? మా నానంటే నాకు ఇష్టం లేదు. ఆహా, చూడు, నీ తింగర మాటలు నా దగ్గర కాదు. కానీ మా అమ్మకి చెప్పి వెళ్ళమంటే వెళ్తాను. దాని తర్వాత పిన్నికి కూడా చెప్పాలి, దాని తర్వాత తాతకు కూడా చెప్పాలి. అమ్మ పిడుగా, నా ఇంట్లోనే చిచ్చు పెట్టాలనుకుంటున్నావా? ఇంక నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉన్నా ఊరుకోను. చూడు, ఎవరితోన్నా చెప్పావా అట్ల కాడ కాల్చి ఓత పెడతా. యారా, అలా జాలు చూపులు చూస్తే నేను కరిగిపోతాను అనుకుంటున్నావా? ఇల్లెత్తుక్కుంటూ వచ్చినోడికి వెళ్ళడం కూడా తెలుసు. చూడు, నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే మీ అయ్యని తీసుకొనిరా. ఆ ముద్రష్ట పొడితో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నాతో రాడు. ఆ? ఆహా, రాకపోతే ఎక్కడున్నాడో మాకు ఫోన్ చేయి. మా అబ్బాయి అక్కడికి వస్తాడు, అర్థమైందా? ఇకలే, చీకటి పడుతుంది బామ్మ, రేపు వెళ్తాను. నిజమేనా? నీ మీద ఒట్టు. చంపుతానే ఏదో ఖానా. అదేదో నీ అయ్యి మీద వేసుకో. ఇదిగో, ముందే చెప్తున్నాను, నువ్వు నాకు కనిపించకూడదు. ఈలోగా ఎవరితోన్నా మాట్లాడినా ఏడ్చి మొత్తుకున్నా నా చేతిలో నీకు మూడిందే. ముసలిది ఏం చేస్తుందిలే అనుకుంటున్నావేమో. 1000 కళ్ళతో కనబెడతా నిన్ను. వేధవకానని వేధవకానని ఏదో తెలివితేటలు నువ్వును వేధవాని. ఏమండి చెప్పండి. ఈ అడ్రస్ ఎక్కడా? ఇది ఆయిల్ అండి, ఆయిల్. థ్యాంక్స్ అండి.